సచ్చిదానందం. విషయానందం అంటే మెటీరియల్ ద్వారా వచ్చేది. కారు కొనుక్కుంటే ఆనందం రాదా? కానీ ఆ కారు సొట్టబడింది అనుకో ఆనందం ఉంటుందా? బాగుంది. చీర కొనుక్కోగానే ఆనందం వస్తారు రాదా? కొత్త చీర కట్టుకొని పెరలాడితే తిప్పుకుంటే ఆహా ఊహంటూ వస్తారు. నన్ను చూడు నా చీర చూడు అనుకోని ఆటోకి దిగేటప్పుడు తిరుగుతుంది అనుకో. ఆటోలు అన్ని చీరలు పెట్టుకుంటారా కదా? నాకు ఒకసారి చొక్కా చూడండి, నేను నన్ను అడిగా ఎరా బట్టలు కొడుతూ నీకు కాంట్రాక్ట్ ఉందని అడిగా. ఎందుకంటే అన్నాడు ఆ సేల్ లెటర్ నీ మొహం మంట. ప్రతి ఆటోలో సేల్ ఉంటాయి ఇలాగా. దిగేటప్పుడు బట్టలు పట్టుకొని చింపేస్తుంది. కొట్టిన ఆనందం పోయింది. అందుకని విషయానందంలో శాశ్వతం ఉండదు. 2 భజనానందం. సంగీతంలో ఆనందం ఉంటుంది కానీ దానికి కూడా అంతం ఉంటుంది. అది కూడా బోర్ పెట్టింది. ఎంతసేపు అంటారు మీరు పాటలు, ఎంతసేపు అంటారు సంగీతం. తర్వాత 3వది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే నీ లోపలికి వెళ్ళినప్పుడు కలిగేది బ్రహ్మానందం. ధ్యానం చేసినప్పుడు తెలియని ఆనందం కలుగుతుంది అనమాట బ్రహ్మానందం. అది కూడా దానికి కూడా ఎండ ఉంటుంది. శక్తివంతమైంది సచ్చిదానందం. సచ్చిదానందం అంటే ఇతరులు ఆనందం చేసి వాళ్ళ ఆనందం ద్వారా మీరు పొందడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొంచెం ఆహారం ఉంది, ఎవరో వచ్చారు, మీరు వాళ్ళకి తినకుండా వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు గబగబ తిన్నారు, 6 రోజులు నేను అన్నం తినని, మీకు తెలియని ఆనందం వస్తారు కదా, అది సచ్చిదానందం. ఇతరులకు సహాయం చేసి వాళ్ళ ద్వారా కనుక మీరు సచ్చిదానందం పొందితే మీకు సంపద వస్తుంది. లక్ష్మీదేవి కరుణిస్తుంది. లక్ష్మీదేవి రావాలంటే ఏంటి తెలుసా? ధనం మీకు రావాలంటే ఇతరుల ఆనందం ద్వారా నువ్వు ఆనందం పొందాలి. అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, కొంచెం ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి, వాళ్ళు థ్యాంక్ యూ అంటారు కదా, వాళ్ళ ఆనందాన్ని మీరు ఆనందించండి. అప్పుడు మీకు సచ్చిదానందం వస్తుంది. సచ్చిదానందంలో మీకు సంపద వస్తుంది. సంపదను ఆకర్షించే రహస్యం ఇది. అంతేగాని కష్టాల్లో ఉన్న దగ్గరకు వస్తే వాడిని తిట్టకండి. మేమే అడుగు తింటుంటే అనుకోండి, మెల్ల అడుగు తింటారు. ఓకే, 4వ ఆనందం 5వ శరీరంకి వెళ్ళిపోదామా? 5వ శరీరంకి ఏం కావాలి? విజ్ఞానమై కోసం. దీనికి ఏం కావాలి? విజ్ఞానం కావాలి, ఆత్మ విజ్ఞానం కావాలి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను, అసలు ఎక్కడ ఎందుకున్నాను, ఈ భర్తతో ఎందుకున్నాను, ఈ పిల్లలతో ఎందుకున్నాను, వీళ్ళకి నాకు లింక్ ఏంటి, అసలు నా లైఫ్లో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం కారణం ఏంటి, ఇవన్నీ విజ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మారిపోతుంది మీ జీవితం. విజ్ఞానమై కోసం పవర్ఫుల్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, కష్టం ఉందా, ధ్యానంలో కూర్చొని విజ్ఞానమై కోసం చూసుకొని దానిలో మార్చుకొని ఇక్కడికి వచ్చేది అంత మారిపోతుంది. అదే నేను చెప్పిన కర్మధ్యానం. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందా, ధ్యానంలో కూర్చొని నిద్రపోండి. మధ్యరాత్రిలో మెలకు వస్తుంది, కాసేపు ధ్యానం చేయండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏంటి కారణం, నేను ఎవరికి ఏం చేశాను అని అడగండి. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. కరెక్ట్గా మీకు కళ్ళ ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ మీకు ఒక కళ చూపిస్తారు. అదే మీ విజ్ఞానమై కోసం. అక్కడ ఉంటే మీ రికార్డ్ రూమ్. అమ్మా నువ్వు గత జన్మలో ఇదిగో వీళ్ళు ఇలా చేసావు కాబట్టి ఈ జన్మలో ఆ ఫలితాన్ని అనిపిస్తున్నావు అని చెప్తారు. అవునా, అలా చేశానా, సో సారీ యార్ అని రియలైజ్ అయ్యావనుకో, ఆ విజ్ఞానమై కోసంలో నుంచి కిందకి వస్తుంది కదా, ఈ కింద నుంచి క్షమాపణ పైకి వెళ్తుంది. రియలైజేషన్, పశ్చాత్తాపం, సెల్ఫ్ రియలైజేషన్, మీలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో విజ్ఞానమై కోసంలో అలైన్మెంట్ అయిపోతుంది. అది అలైన్మెంట్ అయిపోగానే కర్మ మారిపోతుంది. కొన్ని 100,000 కర్మలు మార్చండి ఈ ప్రాసెస్లో. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఎలా చేయొచ్చు. కొంతమంది పాటలు పాడతారు, ఎంత బాగా పాడతారో. కొంతమంది నాట్యం చేస్తారు. నేను అడుగుతాను, మీరు నేర్చుకున్నారు? అది లేదండి, అలా వచ్చేస్తుందండి అంటారు. అంటే ఏంటి, వాళ్ళకి గత జన్మలో దాన్ని సాధించుకున్నారు. విజ్ఞానమై కోసం ఉంది, అది ఇప్పుడు ఓపెన్ అయింది. అర్థమైందండి? అందుకని విజ్ఞానమై కోసం ఇంకేం కావాలి అంటే మీరు దానికి సంబంధించిన మీకు ఏ సబ్జెక్టుకి సంబంధం ఉందో దాని మీద ఫోకస్ చేయండి, చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమిటి, వేణ నేర్చుకోవాలని ఉంది మీకు, వేణ గురించే మాట్లాడు, వేణ గురించే చూడు, వేణ గురించే ఆలోచించు. అప్పుడు విజ్ఞానమై కోసం కనెక్ట్ అవుతారు, అక్కడ నుంచి డౌన్లోడ్ అవుతుంటారు. దాన్నే ధ్యానించాలి, దాన్నే భావించాలి, దాన్నే ధరించాలి. నేను ఇంత సబ్జెక్ట్ ఎలా చెప్పేస్తాను, నా విజ్ఞానమై కోసం డౌన్లోడ్ అవుతుంటాయి. డౌన్లోడ్ పెన్డ్రైవ్ పెట్టుకొని ఎలాగైతే సినిమా డౌన్లోడ్ చేసుకుంటామో అలాగే డౌన్లోడ్. విజ్ఞానమై కోసం ఎలా ఓపెన్ అవుతుందంటే మీరు సాధన పెంచాలి.
పగలపూట కనీసం 1 గంట ధ్యానం చేయాలి. రాత్రిని మాత్రం మీరు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. యోగ నిద్రపోతే విజ్ఞానం కోసం యాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఏంటి? మీరు ఎప్పుడు పడుకున్నా ధ్యానంలో పడుకోవాలి. ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది పెద్ద కష్టమైతే కాదు. ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటానికి మంచంలోకి వచ్చారు, వెంటనే పడుకోవద్దు. కాసేపు అలా కూర్చోండి ధ్యానంలో. ఇలాగ నిద్ర వస్తుంది, అలాగా పడుకుంటాడు. మళ్ళీ మధ్యరాత్రిలో మెలకు వచ్చింది, మీరు బాత్రూమ్కి వెళ్ళారు, నీళ్ళు తాగారు, మళ్ళీ వచ్చి అలాగే శ్వాసను గమనిస్తూ కూర్చొని పడుకోండి. అంతే. అంటే ధ్యానం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మెలకు వచ్చిన ధ్యానం చేస్తూ లేవాలి. ఈ 2 మర్చిపోకండి. 10 నిమిషాలు అయినా కానీ అప్పుడు మీ విజ్ఞానం కోసం యాక్టివ్ అవుతుంది. కళల ప్రపంచంలోకి ఎంటర్ అవుతారు. ఇంకా దీనిలో లెవెల్ 2 ఉంది. 72 శ్వాసలు చేయాలి. మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు 36 శ్వాసలు చేసి లెక్కబెట్టి, శ్వాస లోపలికి పెట్టుకొస్తే ఒకటి, లోపలికి పెట్టుకొస్తే లెక్కబెట్టి, జ్ఞానం అడిగి 36 శ్వాసలు లెక్కబెట్టి నిద్రపోవాలి. అప్పుడు కళల ప్రపంచంలో నాలెడ్జ్ వస్తుంది. అది విజ్ఞానమయ కోసం. అంటే సులువైన మార్గం, నేను తయారు చేసిన మార్గం. ఇంకా మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 18 గంటలు ధ్యానం చేసి విజ్ఞానమయ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అర్జునుడు భగవద్గీత విన్నాడు. ఎక్కడ?